హరిహర వీరమల్లు చిత్రానికి క్రిష్ మరియు జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మేరకు మేకర్స్ కూడా మూవీ టైటిల్స్ లో చెప్పడం జరిగింది. రీసెంట్ గా జ్యోతికృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరిహర వీరమల్లు ప్రారంభం నుంచి నేను ఉన్నాను. వీరమల్లు కథని ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ మాయాబజార్ టైప్ లో ఫన్ సినిమాగా తెరకెక్కించాలని క్రిష్ అనుకున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ప్రారంభించాం, కానీ కోవిడ్ రావడంతో చిత్రీకరణ ఆగిపోయింది. కొంచెం తగ్గుముఖం పట్టాక ఇంకో యాక్షన్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేశాం. కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో ఆపేశాం. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి వీరమల్లు షూటింగ్ కి వరుస బ్రేక్లు వచ్చాయి. ఈ విధంగా క్రిష్ ఏడాది పాటు వెయిట్ చేసిన తర్వాత ఆయన అంగీకరించిన ప్రాజెక్ట్స్ ఉండడంతో వీరమల్లు నుంచి వైదొలిగారు. పవన్ కళ్యాణ్ గారితో 2 పార్టులుగా వీరమల్లును తెరకెక్కిస్తానని కథను చెప్పాను. చాలా బాగుందని మెచ్చుకొని దర్శకత్వం చేయమని చెప్పారు. క్రిష్ అనుకున్న కోహినూరు డైమండ్ కథ పార్ట్ 2 లో వస్తుంది. మొదటి భాగం కథలో నేను మార్పులు చేశాను. రెండవ భాగంలో కోహినూరు కోసం అసలేం జరిగిందనేది చూపిస్తున్నాం. వీరమల్లు కోసం 4399 సిజీ షాట్స్ ని ఉపయోగించాం. వాటిలో 4-5 షాట్స్ బాగా రాలేదు. సినిమా ఎంత బాగా వచ్చినా ఏదో ఒక మైనస్ పాయింట్స్ చెప్తూనే ఉంటారు. వీరమల్లు విషయంలో మాత్రం సినిమా బాగోలేదని ఎవరూ చెప్పడం లేదు. కొన్ని సన్నివేశాల్లో సీజీ వర్క్ బాగాలేదని చెప్తున్నారంతే. సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుందని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు. జ్యోతికృష్ణ గతంలో గోపీచంద్ హీరోగా బలమైన సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఆక్సిజన్ తో పాటు నీ మనసు నాకు తెలుసు, కేడి, రూల్స్ రంజన్ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.